అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్లో ఇంతలోనే అంత మార్పు ఎలా వచ్చింది? అకస్మాత్తుగా భారత ప్రధాని నరేంద్ర మోదీపై ప్రశంసలు కురిపించడానికి కారణమేంటి? ఇండియాతో ట్రేడ్ డీల్ కుదుర్చుకుంటున్నామని చెప్పి యావత్ ప్రపంచానికి షాక్ ఇస్తూ టారిఫ్ను 50% నుంచి 18% కుదించడం వెనుక మతలబేంటి? మరి ట్రంప్లో అకస్మాత్తుగా వచ్చిన జ్ఞానోదయానికి కారణమేంటి? ప్రత్యేక కథనంలో తెర వెనుక తతంగం ఏమిటో చూద్దాం. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ గత ఏడాది ఆగస్టు నుంచి ఇండియాపై కక్షగట్టాడు. ఇండియాను ట్రాఫిక్ కింగ్ అంటూ ఎద్దేవా చేశాడు. భారీ జరిమానాలు విధిస్తానంటూ బెదిరించాడు. రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి ఇండియా కారణమని దెప్పి పొడిచాడు. రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేయడం వల్లే పుతిన్ ఉక్రెయిన్పై యుద్ధం కొనసాగించగలుగుతున్నాడని ట్రంప్ ఆరోపించాడు. అయితే అకస్మాత్తుగా రాత్రికి రాత్రే ట్రంప్ ఇండియాకు వ్యతిరేకంగా తన మనసు మార్చుకున్నాడు. బహిరంగంగానే ప్రధాని మోదీని ప్రశంసలతో ముంచెత్తాడు. ఇండియాతో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకుంటానన్నాడు. అకస్మాత్తుగా ట్రంప్లో వచ్చిన మార్పులను చూసి డిప్లొమాటిక్ సర్కిల్స్తో పాటు ట్రేడ్ సర్కిల్స్లో షాక్కి గురయ్యారు. సోమవారం రాత్రి ట్రంప్ ఇండియాతో ఏడాది పొడవునా వాణిజ్య ఒప్పందాలు కొనసాగుతాయన్నారు. మోదీ తనకు మంచి మిత్రుడు అంటూనే ఇండియాపై టారిఫ్ 50 నుంచి 18%కి కుదించారు. ప్రధాని మోదీపై గౌరవంతోనే టారిఫ్ తగ్గిస్తున్నానని వివరణ ఇచ్చుకున్నారు కూడా. మరి అకస్మాత్తుగా ట్రంప్ ఇండియాకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకోవడం వెనుక పలు రకాల కారణాలు చెబుతున్నారు పొలిటికల్ ఎనలిస్టులు. వాటిలో ఒకటి ఆర్థికపరమైన కోణమైతే రెండోది భౌగోళిక రాజకీయ కోణం కలిసి ట్రంప్లో ఇండియా పట్ల మార్పు తెచ్చింది. ఇటీవల కాలంలో గ్లోబల్ స్టేజీపై ఇండియా పేరు మారుమ్రోగిపోతోంది. గత నెలలో ఇండియా EU $27 ట్రిలియన్ ట్రేడ్ డీల్ వాషింగ్టన్కు కళ్లు తెరిపించింది. ఇక ఆర్థిక పరంగా రాజకీయ కోణంలోనూ ట్రంప్ టీం లోతుగా అధ్యయనం చేసిన తర్వాత లాభం లేదనుకుని ఇండియాతో సంబంధాలు కొనసాగించడమే మేలనే స్థాయికి వచ్చింది. గత నెల జనవరి 27న యూరోపియన్ యూనియన్తో ఇండియా మదర్ ఆఫ్ ఆల్ ట్రేడ్ డీల్ యావత్ ప్రపంచాన్ని షాక్కి గురిచేసింది. ఇక ట్రంప్ విషయానికి ఇటు ఇండియాను అటు యూరోపియన్ యూనియన్ను దూరం చేసుకున్నారు. ఇదే అదనుగా EU ఇండియాతో వాణిజ్య సంబంధాలు కొనసాగించడం ట్రంప్ను కలవరానికి గురిచేసింది. ఈ డీల్ పట్ల ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం కూడా తెలిసిందే. ఇక ట్రంప్ ఇండియాపై టారిఫ్ తగ్గించడానికి గల కారణం విషయానికే వస్తే ఇండియా రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేయడం లేదని, తమ మాటను గౌరవించినందున టారిఫ్ను తగ్గిస్తున్నామని తన చర్యను సమర్థించుకున్నారు. అయితే క్రెమ్లిన్ అధికార ప్రతినిధి పెస్కోవ్ మాత్రం ఇండియా నుంచి తమకు ఎలాంటి సమాచారం ఏదీ లేదని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ట్రంప్ చెప్పేదేమిటంటే సోమవారం ఉదయం తాను భారత ప్రధాని మోదీతో వివిధ అంశాలపై మాట్లాడాము. ముఖ్యంగా ట్రేడ్తో పాటు రష్యా ఉక్రెయిన్ యుద్ధం ముగింపు గురించి చర్చించాము. రష్యా నుంచి ఆయిల్ కొనుగోలును నిలిపివేస్తానని మోదీ హామీ ఇచ్చారు. బదులుగా అమెరికా నుంచి ముఖ్యంగా వెనిజువేలా నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తానని తనకు కమిట్ అయ్యారని ట్రంప్ సోషల్ మీడియా ట్రూత్లో పేర్కొన్నారు. దీనివల్ల త్వరలోనే రష్యా ఉక్రెయిన్ యుద్ధం ముగిసే అవకాశం ఉంటుందన్నారు. యుద్ధం వల్ల ప్రతి వారం వేలాది మంది పౌరులు ప్రాణాలు కోల్పోతున్నారు. అందుకే ఇండియాపై టారిఫ్ను తగ్గించాలనుకుంటున్నారని కూడా చెప్పుకొచ్చారు. ఇక ట్రంప్లో మార్పు రావడానికి ప్రధాన కారణం ఇండియా యూరోపియన్ యూనియన్ వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవడమని నిపుణులతో పాటు ఎనలిస్టులు అభిప్రాయపడుతున్నారు. ఇండియా EU ఒప్పందం యావత్ ప్రపంచాన్ని ఆకర్షించింది. అదే సమయంలో ట్రంప్ మాత్రం తన మాట వినకపోతే టారిఫ్లు బాదుతానని యావత్ ప్రపంచాన్ని బెదిరించాడు. ట్రంప్ బెదిరింపులకు ఇటు EU కానీ అటు ఇండియా కానీ స్పందించలేదు. మౌనంగా తన పని తాను చేసుకుంటూ వెళ్లాయి. EU విషయానికొస్తే 18 ఏళ్ల తర్వాత ఇండియాతో ఒప్పందం కుదుర్చుకుంది. అమెరికా గ్రీన్లాండ్ను స్వాధీనం చేసుకుంటానని దావోస్లో బెదిరించి EU మార్కెట్ను దూరం చేసుకున్నాడు. ట్రంప్ ఈ కామెంట్ తర్వాత ఇండియా EU మెగా వాణిజ్య ఒప్పందం కుదుర్చుకున్నాయి. అదే రోజు ఈ డీల్ తర్వాత ట్రంప్ సహచరుడు అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ ఇండియాపై చేసిన విమర్శలనే యూరోప్పై చేశాడు. రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి యూరోప్ పరోక్షంగా సహకరిస్తోందని ఆరోపించాడు. ఇండియా రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తోంది. ఇండియా ఆయిల్ను శుద్ధి చేసి యూరోప్కు విక్రయిస్తోంది. యూరోప్ నుంచి వచ్చిన డబ్బును ఇండియా తిరిగి రష్యాకు చెల్లించి ముడి చమురు కొనుగోలు చేస్తోందని EUపై మండిపడ్డారు.
ఇండియా EU డీల్ తర్వాత ఎనలిస్టులు కూడా ట్రంప్ ఖచ్చితంగా ఇండియాతో రాజీకి వస్తాడని భావించారు. ప్రస్తుతం అదే జరిగింది. ట్రంప్ వేరే గత్యంతరం లేక ఇండియా చెంతకు రావాల్సి వచ్చింది. ట్రంప్ ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన నాయకుడు కావచ్చు, కానీ ప్రధాని మోదీ కూడా ట్రంప్ ఎంత రెచ్చగొట్టినా మౌనంగా తన పని తాను చేసుకుంటూ పోవడంతో ట్రంప్కు ఇది విసుగు తెప్పించింది. అయితే భౌగోళిక రాజకీయ నిపుణులు ఇయాన్ బ్రెమ్మర్ అంచనా ప్రకారం ప్రస్తుతం ట్రంప్ ప్రపంచవ్యాప్తంగా ప్రజాదరణ కోల్పోయారు. అదే మోదీ విషయానికొస్తే దీనికి పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నాడు. ఇక మోదీ విషయానికొస్తే అది అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి ఆయన గత 10 సంవత్సరాల నుంచి నాయకత్వం వహిస్తున్నాడు. యావత్ ప్రపంచంలో మోదీకి ప్రజాదరణ ఉంది. మరోపక్క ట్రంప్ రోజురోజుకు ప్రజాదరణ కోల్పోతున్నారు. అమెరికా ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన దేశం, దాన్ని ఎవరూ కాదనలేరు. అయితే వ్యక్తిగతంగా చూస్తే ట్రంప్ను ఎవరూ గౌరవించే పరిస్థితి లేదు. ట్రంప్ కంటే చైనా ప్రెసిడెంట్ షీ జిన్పింగ్ ఇండియా ప్రధాని మోదీ నుంచి మంచి పొజిషన్లో ఉన్నారని బ్రెమ్మర్ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఇక ప్రెసిడెంట్ ట్రంప్ అత్యంత శక్తివంతమైన నాయకుడు, షీ జిన్పింగ్ కూడా బలమైన నాయకుడే. అయితే జిన్పింగ్కు మధ్యంతర ఎన్నికల బాధ లేదు, అక్కడ ఇండిపెండెంట్ జ్యుడిషియరీ లేదు. అదే ట్రంప్ విషయానికొస్తే వచ్చే 3 ఏళ్ల తర్వాత ట్రంప్ అమెరికా ప్రెసిడెంట్గా కొనసాగే ఛాన్సే లేదు. అయితే జిన్పింగ్ విషయానికొస్తే కావాలనుకుంటే చైనాలో ఆయన బతికున్నంత కాలం ఆయనే ప్రెసిడెంట్, అక్కడ ఆయన మాటకు తిరుగులేదు. అందుకే మీడియా అటెన్షన్ ట్రంప్పై ఎక్కువగా ఉంటుంది. ఇక ముగ్గురు నాయకులతో పోల్చుకుంటే ట్రంప్ కంటే జిన్పింగ్, మోదీలు ప్రస్తుతం మంచి పొజిషన్లో ఉన్నారు. మోదీ విషయానికొస్తే దీర్ఘకాలంగా ఆయన ప్రధానిగా ఉన్నారు. యుద్ధ ప్రాతిపదికన సంస్కరణలు తీసుకువచ్చారు. దాని ఫలాలు ఇండియా ఇప్పుడు అనుభవిస్తోంది. ఈ విషయంతో ట్రంప్తో పాటు యూరోపియన్ యూనియన్లు బాగా వెనుకబడిపోయాయి. ట్రంప్ విషయానికొస్తే ఆయన 2 నాల్కల ధోరణిలో మాట్లాడుతూ ఉంటారు. ఇండియా రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తోందంటూ విమర్శలు గుప్పిస్తూనే మరో పక్క మోదీ తనకు గ్రేట్ ఫ్రెండ్ అంటూ వ్యక్తిగతంగా మోదీపై ప్రశంసలు గుప్పిస్తుంటాడు. ఆయనతో వ్యక్తిగత స్నేహం కొనసాగించాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. మొత్తానికి చూస్తే మోదీ సైలెంట్ ట్రీట్మెంట్ ట్రంప్పై బాగానే పనిచేసిందని చెప్పుకోవాల్సిందే. ఇండియాపై టారిఫ్లు పెంచుతా అంటూ బెదిరింపులకు పాల్పడినా దానికి ఇండియా సైలెంట్గానే సమాధానమిచ్చింది. ట్రంప్ ఎంతలా రెచ్చగొట్టినా మోదీ స్పందించకపోవడంతో ఇక లాభం లేదనుకుని ట్రంప్ మెట్టు దిగాల్సి వచ్చింది. అదీ కాకుండా మోదీ ఉద్దేశపూర్వకంగానే ట్రంప్ నుంచి 4 సార్లు ఫోన్ కాల్స్ వచ్చినా పెద్దగా పట్టించుకోలేదు. పాకిస్తాన్ ట్రంప్ను నోబెల్కు నామినేట్ చేస్తే ఇండియా అస్సలు పట్టించుకోలేదు. ఇక మోదీ మౌనంగా సమాధానమిచ్చారు. అది బాగా వర్కౌట్ అయ్యింది. ట్రంప్ యావత్ ప్రపంచ దేశాలను తన నోటి దురుసుతనంతో దూరం చేసుకున్నాడు. కెనడా ప్రధాని మార్క్ కార్నీని దూరంగా చేసుకోవడం, ఆయన వచ్చే నెల ఇండియాకు వచ్చి ట్రేడ్ కుదుర్చుకోనున్నారు. ఇరు దేశాల మధ్య 2.8 బిలియన్ కెనడియన్ డాలర్ల ఒప్పందం కుదుర్చుకుంటానని కెనడాలో భారత హైకమిషనర్ దినేష్ పట్నాయక్ రాయిటర్స్ న్యూస్ ఏజెన్సీతో చెప్పారు. మొత్తానికి ప్రస్తుతం గాలి ఇండియా వైపు వేస్తోంది. ప్రతి దేశం ఇండియాతో ట్రేడ్ డీల్ కుదుర్చుకోవడానికి ఒకదానితో ఒకటి పోటీ పడుతున్నాయి. మరి ట్రంప్ కూడా రేసులో తాను వెనుకబడిపోతానని రాజీకి వచ్చాడన్న బలంగా టాక్ వినిపిస్తోంది. మోదీ విషయంలో సైలెన్స్ ఈజ్ గోల్డెన్ అనే సామెత మరోమారు నిజమైందని చెప్పుకోవాల్సిందే.